యోగైస్ ఈరోజు మన కంటెంట్ వచ్చేసి మా అకాడమిక్ బ్లాక్. అక్కడ మీకు కనిపించేది మా అకాడమిక్ బ్లాక్. రోజు ఏ టైంకి మేము క్లాస్కి వెళ్తాము, మా అకాడమిక్ బ్లాక్ లోపల ఎలా ఉంటుంది, అసలు ఏ క్లాస్ రూమ్ని ఎలా వాడతారు అనేది మీకు ఈ వ్లాగ్లో నేను చూపిస్తాను. లాస్ట్ టైం హాస్టల్ వ్లాగ్ చేశాను, మీకు ఇక్కడ ట్యాగ్ చేస్తాను, మీరు వెళ్ళి చూడండి. సో దాంట్లో కొంచెం మైక్ క్లారిటీ బాగాలేదని చెప్పి ఫ్రెండ్ దగ్గర మైక్ అప్పు తెచ్చా. ఇప్పుడు ఆ మైక్ పెట్టి వాడుతున్నా. బాగుంటే ఇది మైక్ కొందాం అనుకుంటున్నా. ఓకే, లెట్స్ మూవ్ టు ద అకాడమిక్ బ్లాక్. సో ఇప్పుడైతే అకాడమిక్ బ్లాక్ ముందర ఉన్నాం. ఇదే మా అకాడమిక్ బ్లాక్. చూడ్డానికి అరుంధతి బంగ్లాలా కనిపించిన అరుంధతి బంగ్లానే, ఎందుకంటే లోపల పిశాచులు ఉంటాయి. అక్కడ ఒకటే పిశాచి ఉంటుంది, ఇక్కడ చాలా పిశాచులు ఉంటాయి. వాళ్ళు ఏంటంటే ఒకసారి వదిలేస్తారు. ఇక్కడ మాకు రోజు గంటకోసారి చంపడం అనేది జరుగుతుంది. సో మీకు చూపిస్తా అకాడమిక్ బ్లాక్ లోపల ఏమేమి క్లాస్ రూమ్స్ ఉన్నాయి, ఏమింది అనేది. ఇది ఇట్ సైడ్ మెయిన్ ఎంట్రన్స్, అక్కడ అది ఫ్లాగ్ పోల్. మేము మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఎప్పుడు రాము, ఎందుకంటే అదంతా తిరిగి ఓడేస్తాడు. వెనకాల నుంచి బ్యాక్ డోర్ ఉంటుంది, క్యాంటీన్ ఉంటుంది. క్యాంటీన్ దగ్గర 2 వడలు కొనుక్కొని క్లాస్ రూమ్లోకి వచ్చి బ్యాక్ బెంచ్లో కూర్చొని తిన్నాం అనుకో, సూపర్ ఉంటుంది. క్లాస్లో మంచి నిద్ర వస్తుంది. చేటా హాయ్, మిస్టర్ చేటా, అవర్ రెస్పాన్సిబుల్ ఆఫీసర్. ఓకే, సే హాయ్. దే ఆర్ ఆన్ డ్యూటీ 24/7. ఇదే మన అకాడమిక్ ఎంట్రన్స్. 2 డోర్స్ ఉన్నాయి. ఒక డోర్ నైట్ పూట కాబట్టి క్లోజ్ చేస్తారు, ఒక డోర్ మాత్రం నుంచి ఎంట్రీ ఉంటుంది. లోపలికి వెళ్దాం రండి. సో ఎంట్రన్స్లో రాగానే మనకి ఇక్కడ ఒక టీవీ ఉంటుంది. జస్ట్ లైక్ హాస్టల్లో ఒక టీవీ మీకు చూపించా, నేను ఇక్కడ వీడియో ట్యాగ్ చేస్తాను, మీరు వెళ్ళి చూడండి. ఇది మన అకాడమిక్ బ్లాక్. మొత్తం 2 ఫ్లోర్స్ బిల్డింగ్. మనం వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాము. చూడ్డానికి సర్క్యులర్ షేప్లో ఉన్న దిస్ ఇస్ కంప్లీట్లీ రెక్టాంగులర్ షేప్ బిల్డింగ్. అండ్ మనకి ఇక్కడ ఇట్స్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి లైబ్రరీ ఉంది. ఫస్ట్ ఆ లైబ్రరీ పక్కన లిఫ్ట్ ఉంది. లైబ్రరీ చూద్దాం రండి. ఇవి కొన్ని క్లాస్ రూమ్స్. ప్రతి క్లాస్ రూమ్కి 2 డోర్స్ ఉంటాయి. ఒకటేమో అఫీషియల్గా టైంకి వచ్చే వాళ్ళకి, ఒకటేమో అన్అఫీషియల్గా 5 మినిట్స్ లేటు 10 మినిట్స్ లేట్కి వచ్చేసి మళ్ళీ వాష్రూమ్కి అని చెప్పి ఎస్కేప్ అవ్వడానికి ఇంకో డోరు. అందుకే సెకండ్ డోర్ ఎప్పుడైనా ప్రొఫెసర్స్ లోపలికి రాగానే లాక్ చేయమని చెప్తారు, మేము చేస్తాం కూడా. ఇది వచ్చేసి ఇప్పుడు లైబ్రరీలో ఎవరున్నారో కూడా తెలియదు. పొద్దున 9 నుంచి ఎర్లీ మార్నింగ్ 12 దాకా. సో ఎవ్రీ టైమ్ లైబ్రరియన్స్ ఉండరు ఇక్కడ. స్టూడెంట్స్ని కొంతమందిని హైర్ చేసుకొని, హైర్ అంటే వాళ్ళకి స్టైఫండ్ టైప్ ఇచ్చి వాళ్ళు ఇక్కడ రెస్పాన్సిబుల్గా కూర్చోబెడతారు. వాళ్ళు కూడా అలాగే డ్యూటీ చేస్తారు. సో లైబ్రరీకి స్టూడెంట్స్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఏసీ. ఎంత చల్లగా ఉంటుందంటే బయట భయంకరమైన ఎండ ఉన్న లోపల ఆరామ్సే దుప్పటేసుకుని పడుకునే అంత చల్లగా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి బ్యాగ్ ర్యాగ్స్. సో స్టూడెంట్స్కి లోపలికి వాటర్ బాటిల్స్ కానీ బ్యాగ్స్ కానీ ఏవి ఎలా ఉండవు, ఎందుకంటే బుక్స్ తీసుకెళ్ళి బ్యాగ్లో వేసుకొని వెళ్ళిపోతారని చెప్పి, లేదంటే వాటర్ బుక్స్ మీద పడితే ఖరాబ్ అయిపోతాయి అని చెప్పి ఏవి ఎలా చేయరు. మీకు కావాలంటే బయటకు వచ్చి వాటర్ తాగి లోపలికి వెళ్ళాలి. ఇక్కడ మనకి ఆడిటోరియం ఉంటుంది. ఈ ఆడిటోరియము క్లాస్లకి అయితే ఎక్కువ వాడరు, కానీ ఎవరన్నా ప్రొఫెసర్స్ లెక్చర్స్ ఇవ్వడానికి కానీ బయట నుంచి ఎవరైనా వచ్చినా వాళ్ళ కోసం పెడతారు. మేము ఓన్లీ దీనికి ఎంటర్ అవ్వడానికి రీజన్ సమోసా అండ్ సమ్ అదర్ స్టఫ్ వాళ్ళు మీటింగ్స్ పెట్టినప్పుడు ఇక్కడ ఇస్తారు, దానికోసం మాత్రమే వస్తాను నేనైతే. ఇది చాలా పెద్దది ఆడిటోరియం. సీటింగ్ కెపాసిటీ ఎంతో కూడా నాకు తెలీదు. ఇది డ్రింకింగ్ వాటర్. సో ప్రతి ఫ్లోర్కి టూ సైడ్స్ ఇది ఉంటుంది డ్రింకింగ్ వాటర్. జస్ట్ లైక్ హాస్టల్ నార్మల్ వాటర్, హాట్ వాటర్ అండ్ కోల్డ్ వాటర్ ఉంటాయి. ఇక్కడ బాయ్స్ వాష్రూము. ఇది నేను చూపించాలనుకోవట్లే, మీకు చూడాలనుకుంటే హాస్టల్ లాగ్లో ఉంది, హాస్టల్ లాగ్లో చూసుకోండి. ఇక్కడ మన కప్ప బ్రో ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే కప్ప బ్రో కూడా క్యాంపస్కి వస్తుంది. హాయ్ కప్ప బ్రో, మరి చెప్పు కప్ప బ్రో, ఏమనుకుంటున్నావు? ఈ ఐఐటి పాలక్కడికి నువ్వు జేఈ అడ్వాన్స్ రాయకుండా ఎలా వచ్చు? ఈ కప్పలు ఆడ పడితే ఆడుంటాయి. మా అడ్మిషన్ల కంటే కప్పల అడ్మిషన్లు ఎక్కువ తీసుకున్నారేమో అన్న ఇంటెన్షన్ మాకు, థాట్ వస్తూ ఉంటుంది ఎప్పుడు ప్రతిసారి. బట్ ఏం చేయలేము, ఎందుకంటే వాళ్ళు క్లీనింగ్ చేసే పద్ధతిని బట్టి ఉంటుంది. అండ్ ఇక్కడ కొన్ని ప్లాంట్స్ ఉన్నాయి. ఈ చెట్లు కూడా ఎందుకంటే చూడడానికి బాగుంటుందని తప్ప ఏదో ఆక్సిజన్ వచ్చేసి హెల్త్కి మంచిగా ఉంటుందని కాదు. ఇది ఎలా అంటే ఫారెస్ట్ మొత్తం డిఫారెస్టేషన్ చేసి బిల్డింగ్ కట్టి ఆ బిల్డింగ్లో ఫారెస్ట్ గురించి లెక్చర్ వేయడం. అది ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం రండి. నేను లాస్ట్ సెమిస్టర్లో క్లాస్ వినడానికి వచ్చా, మళ్ళీ ఇప్పుడు వస్తున్నా. ఎందుకంటే నాకు ఈ సెమిస్టర్ క్లాసెస్ ఏం లేవు.
జస్ట్ ఓన్లీ ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ మీకు అబ్దుల్ కలాం బ్లాక్లో ఉంటుంది. నేను అది మీకు నెక్స్ట్ బ్లాగ్లో అప్లోడ్ చేస్తా. ఫస్ట్ ఫ్లోర్లో మనకి అన్ని క్లాస్ రూమ్సే ఉంటాయి. క్లాస్ రూమ్స్ అండ్ ఒక కంప్యూటర్ ల్యాబ్ ఉంటుంది. మీ కంప్యూటర్ ల్యాబ్ చూపిస్తానండి. ఇవి క్లాస్ రూమ్స్, అన్ని క్లాస్ రూమ్సే. ఆఫీస్ టైమ్స్ కాకుండా నార్మల్ టైమ్స్లో తీసుకోవాలంటే మీరు పర్మిషన్ తీసుకోవాలి. ప్లస్ సెక్యూరిటీ గార్డ్ దగ్గర కీస్ కూడా మీరు సిగ్నేచర్ చేసి తీసుకోవాల్సి వస్తుంది. జనరల్గా వాడుకోవడానికి అయితే ఛాన్స్ లేదు. దాని తర్వాత కంప్యూటర్ ల్యాబ్ ఉంది. కంప్యూటర్ ల్యాబ్ మీకు చూపిస్తా. మాకు మొత్తం 2 కంప్యూటర్ ల్యాబ్స్ ఉన్నాయి. ఒకటేమో సెకండ్ ఫ్లోర్లో ఉంది, ఒకటేమో ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. ఫస్ట్ ఫ్లోర్లో ఉంది చాలా పెద్దది. ల్యాబ్స్ కానీ క్లాసెస్ కానీ, సో ఏదన్నా టెస్ట్ నడిచిన ఎలక్షన్స్ కానీ ఈ ల్యాబ్లోనే మాకు జరుగుతాయి. ఇదే మన కంప్యూటర్ ల్యాబ్. సో మనం ఎక్కువ రావడానికి లేదు, అందుకే బయటకు వచ్చేసాం. నేను అప్పుడప్పుడు కంప్యూటర్ ల్యాబ్ రావడానికి రీజన్ ఏసీ ఉంటుంది, చల్లగా ఉంటుంది. ఎంత చల్లగా ఉంటుంది ఏసీ అంటే జస్ట్ ఇప్పుడు పట్టుకున్నా కదా, టెంపరేచర్ డిఫరెన్స్ తెలుస్తుంది ఫింగర్స్కి ప్లస్ నా బాడీ టెంపరేచర్కి. ఇక్కడ రాస్తుంది ఉరకండి, ఇటు సైడ్ ఉరకండి అని. ఇటు సైడ్ అయితే నడవాలి, ఇటు సైడ్ అయితే ఉరకాలి. సో ఉరకడానికి అని చెప్పి డోర్ ఓపెన్ చేసి పెట్టారు. ఇదేంది, ఇది ఫ్యాకల్టీ రూమ్. ఎంత ఏసీ అండి, ఇక్కడ కాలు పెడితే వస్తుందండి చల్ల గాలి. మనుషుల కంటే కంప్యూటర్లు ముఖ్యం వీళ్ళకి. అందుకే మనుషులకేమో ఫ్యాన్లు పెట్టి హాస్టల్ రూమ్లో కూర్చోబెడతారు, కంప్యూటర్లకేమో చల్లగా ఏసీ వేస్తారు. ఇప్పుడు ఆ కంప్యూటర్లకు ఏసీ వేసిన మేము వాడుకోవడానికి మేము కంప్యూటర్ ల్యాబ్కి రావాల్సి వస్తుంది. ఫస్ట్ ఫ్లోర్లో మీకు చూపించేసా ఒక కంప్యూటర్ ల్యాబ్ ఉంది, కొన్ని క్లాస్ రూమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్దాం. సెకండ్ ఫ్లోర్లో ఏమేమి ఉన్నాయో మీకు చూపిస్తాను రండి. జనరల్గా నాకు సెకండ్ ఫ్లోర్లో ఎప్పుడు క్లాసెస్ లేవు. మేబీ లాస్ట్ ఇయర్ సెకండ్ సెమ్ అనుకుంటా, ఒక క్లాస్ మాత్రం ఇక్కడ సెకండ్ ఫ్లోర్లో ఉండేది. ఆ మేడంకి ఈ క్లాస్ రూమ్ ఆ టైంకి అవైలబిలిటీ ఉంది కాబట్టి మాకు లెక్చర్ దీంట్లో తీసుకునేవాళ్ళు. ఈ క్లాస్ కూడా చాలా పెద్దది. దిస్ ఈజ్ సెకండ్ ఫ్లోర్. రిలేటివ్లీ కొంచెం చిన్నది, ఎందుకంటే అటు సైడ్ చూపిస్తానండి. ఇక్కడ బయట ఫైర్ ఎక్స్టింగ్విషర్ సిస్టమ్ ఒకటి, సెంట్రల్ ఏసీ సిస్టమ్ అనేది బయట ఇన్స్టాల్ చేశారు. సో దీనికి డెడ్ ఎండ్ ఇక్కడే ఉంటుంది, వాష్రూమ్స్తో కంప్లీట్. కింద మాత్రం వాష్రూమ్స్ తర్వాత కూడా మీకు కొన్ని రూమ్స్ కనిపిస్తాయి, అవి మనకు సెకండ్ ఫ్లోర్లో ఉండవు. ఇటు సైడ్ వచ్చేసి, ఇటు సైడ్ ఒక ఎలివేటర్, అటు సైడ్ ఒక ఎలివేటర్. ఈ లిఫ్ట్స్ ఎందుకంటే షుగర్ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళు మెట్లు ఎక్కలేరు, వాళ్ళ కోసము. ఈ స్టూడెంట్స్కి లిఫ్ట్తో ఏం అవసరం నాకు ఇప్పటికీ అర్థం కాదు. కొంతమంది స్టైల్ లిఫ్ట్ బటన్ నొక్కేస్తే పైకి వెళ్ళిపోవచ్చు అనుకుంటారు. దే ఆర్ నాట్ గెట్టింగ్ ద థింగ్. స్టెప్స్ ఎక్కడం వల్ల మీ హెల్త్ అంటే కొంచెం యాక్టివిటీస్ జరిగి బాడీ యాక్టివేట్ అవుద్ది. లిఫ్ట్ నొక్కి చల్లగా ఏసీలో కూర్చొని వచ్చి ఇక్కడ మళ్ళీ ఏసీలో కూర్చుంటే ఏమొస్తుంది, కొవ్వు తప్ప ఏం రాదు. మనకి అక్కడ ఇంకో కంప్యూటర్ ల్యాబ్ ఉంది, అంతకంటే ముందు మీకు ఇది చూపించాలి. ఇది ఓన్లీ సెకండ్ ఫ్లోర్కి మాత్రమే ఉంది ఆప్షన్. ఇక్కడ ఏంటంటే 2 డోర్లు ఉన్నాయి. ఇట్లా చూస్తే తప్ప దీని అవతల సైడు ఉన్న ఎంటీ స్పేస్లో ఎవరున్నారనేది ఎవరికీ తెలీదు. ఒకప్పుడు ఏం చేసేదంటే దీన్ని ఒక ప్రైవసీ క్యాబిన్ లాగా వాడుకునేది స్టూడెంట్స్. సో లెటర్ ఆన్ ఇంకా వార్నింగ్స్ ఇచ్చారు. దాని తర్వాత ఇదే ఇటు సైడ్ ఎవరు వెళ్ళకూడదు అని చెప్పి కొంచెం స్ట్రిక్ట్ రూల్స్ తీసుకొచ్చారు. సో ఇది మన సెకండ్ ఫ్లోర్ కంప్యూటర్ ల్యాబ్. అక్కడ ప్రైవసీ దొరకని వాళ్ళకి ఇక్కడ ప్రైవసీ అంటే నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. చదువుకోండి అని చెప్పి చదువుకుందాం అని చెప్పి ఇంత దూరం వచ్చి ఈడ వేసే నాటకాలు మామూలుగా ఉండవు. అవన్నీ మీకు నైట్ హంటింగ్ అని ఒక బ్లాగ్ వస్తుంది, అబ్దుల్ కలాం బ్లాగ్ తర్వాత అంటే ఇంకొక 2 బ్లాగ్స్లో అది వస్తుంది. నేను తీస్తా ఆ బ్లాగు. హంటింగ్ యానిమల్స్ని కాదు, హంటింగ్ అని పెడతా. ఆ బ్లాగ్లో మీరు చూద్దారు. మొత్తం క్యాంపస్లో ఉన్న స్పాట్స్ అన్నీ నేను వెతికి ఏ స్పాట్లో ఎక్కడ ఏ టైంలో ఉంటారని మీకు మొత్తం క్లియర్ కట్గా చెప్తా. మళ్ళీ ఇక్కడ ఇది కొంచెం చిన్నదే. అండ్ ఇది వచ్చేసి నోటీస్ బోర్డ్, సెల్లార్ బై ఈ వద్దురా, ఇది ఇంకో ఎంట్రన్స్. దానికి మనం లిఫ్ట్లో కిందికి వెళ్దాం. ఇలా నిలబడాలి. ఆ లిఫ్ట్ రావడానికి 1 గంట పడుతుంది. కింద లిఫ్ట్ ఎక్కుతున్నాను మనం అనుకుంటాం, ఆడుకుంటా ఉంటారు. ఫస్ట్ ఫ్లోర్లో ఒకడు, గ్రౌండ్ ఫ్లోర్లో ఒకడు కూర్చొని నొక్కుతూ ఉంటారు. అది ఆడాన్నే తిరుగుతుంది. వెళ్దాం రండి. సెకండ్ ఫ్లోర్.
లిఫ్ట్లో కూడా గాలి ఒక్క చోటు నుంచి వస్తూ ఉంటుంది. ఆ హోల్ ఎక్కడ ఉందా, ఇప్పుడు గాలి వస్తుంది చూడండి. ఇది ఒక్క చోటు నుంచే లిఫ్ట్లో గాలి వస్తూ ఉంటుంది. ఇది వచ్చేసి ఒక ఎమర్జెన్సీ ఎగ్జిట్. ఇవి సీసీ కెమెరాస్ పని చేస్తున్నాయో లేదో తెలీదు. ఒక 2 ఎగ్జిట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఎగ్జిట్ ఇక్కడ, సెకండ్ ఎగ్జిట్ దీనికి ప్యారలల్గా అటు సైడ్ ఉంటుంది. నాకు తెలిసి ఆడిటోరియం డోర్ ఓపెన్ అయి ఉంది, ఒకసారి వెళ్ళి చూద్దాం. అది ఆడిటోరియం ఎంట్రన్స్. ఇది ఆడిటోరియంకి ఇంకొక వే. మొత్తం 4 డోర్స్ ఉంటాయి. ఎందుకంటే లెక్చర్ జరిగేటప్పుడు మధ్యలో డిస్టర్బెన్స్ చేయొద్దని చెప్పి ఇట్లా ఒక ఎంట్రీ ఇచ్చారు. ఇలా వెళ్తే మీరు ఆడిటోరియంలో ఒక లెవెల్కి వెళ్తారు. డోర్ ఎందుకు ఓపెన్ ఉందో నాకు తెలీదు, మేబీ అనుకుంటా. హలో, సమ్మన్ ఈజ్ వాచింగ్. సెక్యూరిటీ గార్డ్కి ఒకసారి చెప్దాం, ఎందుకంటే I can't see all these activities going on in campus. Okay. Door is open. Auditorium door is open. Close. మన క్లోజ్ ఏమని చెప్పాడు. లోపల ఉంటే భలే పళ్ళు అమ్ముకుంటా 1 డే మొత్తం దాంట్లోనే ఉండాల్సి వస్తుంది. సస్తా సావని లోపల ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు ఏదైనా అయితే రేపు పొద్దున మెయిల్ వస్తుంది, ఆ చిట పని చేసింది మనమేం తెలుస్తుంది. తీట పని కాదు, జస్ట్ కరెక్ట్ థింగ్ యూనో. ఎవరు లేని టైంలో మీరు ఇట్లా డార్క్ ఏరియాస్కి వెళ్ళకూడదు. ఫస్ట్ ఎంట్రీ అవ్వకూడదు ఫస్ట్. అండ్ సెకండ్, వెళ్తే వెళ్ళావు కానీ డోర్ ఎందుకు ఓపెన్ చేసాం? నాలంటూ కూడా వదులుతాడని తెలుసు కదా. డోర్ ఓపెన్ చేసి వెళ్ళామంటే యూనో యూ మీన్ దట్ ఎవరైనా రావచ్చు, ఏమేం చేయొచ్చు. నేను రెస్పాన్సిబుల్గా చేయడానికి అడిగి డోర్ క్లోజ్ చేశా. నీ సావు సావు. సో ఇక్కడ వచ్చేసి మన కెమిస్ట్రీ ల్యాబ్ 24/7 పిహెచ్డి స్టూడెంట్స్ రీసెర్చ్ చేస్తూనే ఉంటారు. ఇలాంటి అక్కడక్కడ ఇన్స్టాల్ చేశారంటే కన్స్ట్రక్షన్ టైపే. జస్ట్ కూర్చోడానికి ఒక 8 మెంబర్స్ ఈజీగా కూర్చోవచ్చు. అలా కూర్చొని ఈవినింగ్ టైమ్స్లో కానీ నైట్ టైమ్స్ ఇలా ఫ్రెండ్స్తో చిల్ అవ్వడానికి. చదువుకోవాలంటే చదువుకోవచ్చు, కానీ ఇది కరెక్ట్ లొకేషన్ కాదు చదువుకోవడానికి. అండ్ ఇక్కడ మనకు వచ్చేసి గడ్ ఏరియా ఉంది. నైట్ బాగా నిద్ర వస్తుంది అనుకో, రూమ్కి వెళ్ళడానికి ఓపిక లేదనుకో, జస్ట్ ఆరామ్సే సోజా. చాలా సాఫ్ట్ ఉంది గడ్డి. ఎగ్జిట్ చూపిస్తాను. ఇక్కడే బైక్ అండ్ సైకిల్ పార్కింగ్ ఏరియా. మీకు బ్యాక్ సైడ్ అక్కడ కార్ పార్కింగ్ ఏరియా ఉంటుంది. సో నేను సైకిల్ ఇక్కడ ఆపి ఇలా నడుచుకుంటూ వస్తా. ఈ లైట్ సెలెక్షన్ ఎవడు చేసిండో కానీ ఒకరోజు పట్టుకోవాలనిపిస్తుంది నాకు. ఎందుకంటే సడన్గా ఎవడన్నా ఇట్లా తిరిగిండు అనుకో, ఎంత అరాచకంగా ఉంటుంది. ఫ్లడ్ లైట్లు పెట్టాల్సిన చోట నువ్వు అరుంధతి ఇంట్లో పెట్టిన లైట్లు పెడితే ఎట్లుంటుంది. ఇది బ్యాక్ సైడ్ ఆఫ్ అకాడమిక్ బ్లాక్. దీని బ్యాక్ సైడ్ అని నేను అన్నాను, ఎందుకంటే ఈ బ్లాక్కి ఎంటర్ అవ్వాల్సిన ప్రతి ఒక్కరు ఇక్కడ నుంచే ఎంటర్ అవుతారు. సో ఐ కన్సిడర్ దిస్ వన్ యాజ్ ఎంట్రీ పాయింట్ అండ్ దట్ వన్ యాజ్ ఎగ్జిట్ పాయింట్. మీకు కొన్ని ప్లాన్స్ ఇవి పెంచినవి కాదు, తెచ్చి నాటినవి. అంటే ఇదే మన క్యాంటీన్ ఏరియా. అండ్ ఈ రోడ్ వచ్చేసి మనకి బస్సులు వస్తాయి. సో ప్రతి ½ అన్ అవర్ ఆర్ 1 అవర్కి ఒక బస్సు ఉంటుంది ఇక్కడ నుంచి టెంపరీ క్యాంపస్కి. ఆ బస్సు ఫ్రీ ఆఫ్ ఛార్జ్, ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఎక్కడైనా దిగొచ్చు. మంజు క్యాంటీన్ అని చాలా లోయల్ క్యాంటీన్ ఓనర్ అతను. మేము అసలు క్యాంపస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఉన్నాడు అనుకుంటా. ఫస్ట్ నుంచే అతనే చాలా హంబుల్ పర్సన్. ఇది అతని క్యాంటీన్. చాలా ఉంటాయి దీంట్లో, చూడడానికి చిన్నగా ఉంది కానీ వడ, సమోసా, వెజ్ పఫ్స్, ఎగ్ పఫ్స్, చికెన్ రోల్స్ అన్నీ ఉంటాయి. మీకు దొరకందంటే ఏముండదు. జ్యూసెస్ ఉంటాయి, కాఫీ ఉంటుంది, టీ ఉంటుంది, అన్నీ ఉంటాయి. మీకు అసలు స్టేషనరీ షాప్ కమ్ బేకరీ అంటుంది దీన్ని. అండ్ అక్కడ వచ్చేసి మనకి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి చిన్న బేసిన్ లాంటిది కూడా ఇచ్చారు. అండ్ ఈ టేబుల్స్ అండ్ చైర్స్ కూర్చొని తినడానికి. ఇక్కడ 2 ఏసీలు ఇన్స్టాల్ చేసేయండి. వీడిని ఇప్పుడు ఏమనాలి చెప్పు. దేనికి? ఎస్బీఐ అకాడమిక్ బ్లాక్ టూర్ ఇంతటితో సమాప్తం. ఇంకా క్యాంపస్లో తీయాల్సిన బిల్డింగ్స్, సెకండ్ హాస్టల్ ఒకటి, మెస్ ఒకటి, అబ్దుల్ కలాం బ్లాక్ ఒకటి, దాని తర్వాత నీలా క్యాంపస్ మొత్తం కలిపి ఒక టూర్ తీస్తా. మీకు ఈ బ్లాగ్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు నా కామెంట్ సెక్షన్లో చెప్పొచ్చు, ఇలా తీయండి బ్రో అని సజెషన్స్ ఇస్తే నేను దాన్ని పాజిటివ్గా తీసుకొని నెక్స్ట్ అలాంటి కంటెంట్ని తీద్దాం అనుకుంటున్నా. ఈ క్యాంపస్ నుంచి వెళ్ళేలోపు అన్ని వీడియోస్ కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నా. అన్ని
బిల్డింగ్స్ టూర్స్ కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే మాకు ఇంకొక 1 మంత్ మాత్రమే టైం ఉంది. ఓకే, మీరు నా మిగతా వీడియోస్ కూడా ఒకసారి చూడండి, ఛానల్ లింక్ ఇక్కడ ఇస్తాను. చూసి మీకు నిజంగా నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు డైలీ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. నేను వచ్చేసి ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్, గుడ్ బై.